గురుభ్యో నమః. శ్యామాకి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయం గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం. ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనకి ఒక భారీ నష్టం జరుగుతుంది. ఆ నష్టం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేనిది. డబ్బు పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు, స్నేహాలు పోతే మళ్ళీ కొత్త స్నేహాలు సంపాదించుకోవచ్చు, బంధాలు తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ ఈ నష్టం తిరిగి తెచ్చుకోలేమన్నమాట. అది అసలు ఈ నష్టం ఏంటంటే, ఫర్ సపోజు ఒక మంచి రైటర్ ఉన్నాడు. అతను అప్పటిదాకా కూడా ఈ రైటింగ్స్ గొప్పతనం ఉన్నది, నేను ఒక గొప్ప రచయితని అనేటువంటి భ్రమలో బతికి ఆ భ్రమలోనే చనిపోతాడు. అయితే ప్రమాదవశాత్తు అతను అలా చనిపోకుండా ప్రమాదవశాత్తు అతను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాడు. అప్పుడు అసలు సిసలైన ఒక ప్రమాదం అతనికి ఎదురవుతుందన్నమాట. ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అతను ఏంటి అనేటువంటి, నేను ఎవరు, నేను ఫలానా రైటర్ని అని ఇప్పటిదాకా అనుకున్నాడు. కానీ నేను ఎవరు అనేటువంటి ప్రశ్నలోకి అతను అంతర్మథనంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నేను ఫలానా రైటర్ని, నేను ఫలానా డైరెక్టర్ని, లేదా నేను ఫలానా పెయింటర్ని, ఇలాంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, అంటే మన గురించి మనం చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ఈ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కాదు, దానికోసం శ్రమించి కూడా దాన్ని బిల్డ్ చేసుకుంటాం అన్నమాట. ఒక బిల్డింగ్ లాగా కట్టేసుకుంటాం మన గురించి మనం చిన్నప్పటి నుంచి. కానీ మనం ఒక ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటాం అన్నమాట. ఆ ఇమేజ్ సడన్గా కొలాప్స్ అవుతుంది. ఆ ఇమేజ్ ఎప్పుడైతే కోల్పోయామో, నేను ఫలానా నిజాయితీపరుడైనటువంటి ఆఫీసర్ని, నేను ఫలానా రైటర్ని, నేను ఫలానా ఇంకా ఇలాంటి రకరకాల ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. కొలాప్స్ అయిపోయినప్పుడు అసలు ఒక అటు ఇటు కానీ ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే నేను ఫలానా రైటర్ని కాదు, నేను ఫలానా డాష్ కాదు, అసలు నేనేంటి, నేను ఒక మంచి ఫ్రెండ్ని కాదు, లేకపోతే నేను ఒక మంచి తండ్రిని కాదు, అసలు నేను తండ్రిని కాదు, కొడుకుని కాదు, అసలు ఇవన్నీ కానప్పుడు నేనేంటి అనేటువంటి ఒక మీమాంసలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే అప్పటిదాకా అతను క్రియేట్ చేసుకున్నటువంటి ఐడెంటిటీ ఏదైతే ఉందో, అతను జీవితాంతం శ్రమించి, అనుక్షణం తప్పించి జీవితంలో ఒక ఇమేజ్ని అతను క్రియేట్ చేసుకున్నాడు. అదంతా కూడా ఒక మాయ, ఒక పేక మేడ అనేటువంటి ఒక ఇమాజినరీ బిల్డింగ్ అనేటువంటిది అతను రియలైజ్ అయిపోయినప్పుడు అతను కంప్లీట్గా ఒక ఒంటరితనంలోకి పడిపోతాడు అన్నమాట. నేను ఒక కొడుకుని కాదు, ఒక స్నేహితుని కాదు, ఒక రైటర్ని కాదు, అసలు నేనేంటి, అసలు ఈ పర్పస్ ఏంటి, ఈ జీవితానికి ఉన్నటువంటి పర్పస్ ఏంటి అనేటువంటి ఒక అంతర్మథనంలోకి వెళ్ళిపోతాడు. ఆ అంతర్మథనంలోకి కొన్నాళ్ల పాటు సాగిపోతుందన్నమాట జీవితం. కొంతమంది ఆ అంతర్మథనంలోని జీవితాన్ని ముగించడం జరుగుతుంది. అంటే కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కొంతమందికి
అదృష్టవశాత్తు ఆ పర్పస్ ఏంటో ఆ డివైన్ ఇంటర్ఫియరెన్స్ తీసుకొని వాళ్ళ జీవితాన్ని బిల్డ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితి ఆధ్యాత్మిక మార్గంలో ఎదురైనప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని దేవి భాగవతంలో హయగ్రీవ అవతార వృత్తాంతంలో చాలా అంతర్లీనంగా చెప్పబడి ఉంది. శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాల పాటు దానవులతో యుద్ధం ఉంటాడు. యుద్ధం చేస్తూ అలసిపోయి ఉంటాడు. అయితే అలసిపోయినప్పుడు బాణం యొక్క అంటే తన దగ్గర ఉన్న బాణంకి తల ఆనించి అతను నిద్రిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు తన తలని బాణానికి ఆనించి నిద్రిస్తూ ఉంటే దేవతలందరికీ హయగ్రీవ అసురుడి వల్ల ఎన్నో నష్టాలు జరుగుతుంటే ఆ నష్టాన్ని అతను కాపాడమని అడగడానికి దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ క్షణంలో వాళ్ళు ఆయన చూస్తారనమాట. వింటి ఆ బాణానికి తల ఆనించి పద్మాసనంలో కూర్చొని నిద్రిస్తున్నటువంటి మహావిష్ణువు వాళ్ళకు కనిపిస్తుంది. దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే ఈ సంధించినటువంటి అంటే బాణం ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి. పద్మాసనంలో కూర్చున్నటువంటి మహావిష్ణువే మన సెల్ఫ్, మన ఆత్మ, మన పర్సనాలిటీ. అంటే మనం ఇప్పటిదాకా మనం ఈ ప్రపంచంతో ఇంటరాక్షన్ అయిపోయి మనం బిల్డ్ చేసుకున్నటువంటి ఇమేజ్. అతను శ్రీ మహావిష్ణువు అప్పటి వరకు కూడా దానవులతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మరి దేవతలందరూ వచ్చింది దేనికోసం? వాళ్ళు కూడా హయగ్రీవ అసురుణ్ణి బారి నుంచి కాపాడమని అడగడానికి వచ్చిన దేవతలు అన్నమాట. మరి ఇప్పటిదాకా శ్రీ మహావిష్ణువు చేస్తున్నది ఎవరితో? ఇప్పుడు దేవతలందరూ వచ్చి అడగబోయింది ఎవరి గురించి? అంటే ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే యుద్ధం నేర్చుకొని తోట పని చేస్తున్నటువంటి ఒక యోధుడిని మళ్ళీ యుద్ధం వైపు తిప్పటం ఎలాగా? అంటే ఇప్పటిదాకా చేస్తున్న అసురులు వేరు, శ్రీ మహావిష్ణువు ఇప్పటిదాకా యుద్ధం చేస్తున్న అసురులు వేరు. దేవతలందరూ వచ్చి వేడుకొని మమ్మల్ని కాపాడండి పలానా వాడి గురించి అని అడుగుతున్న అసురుడు వేరు. ఆయన హయగ్రీవుడు అన్నమాట. సో ఈ క్షణంలో ఆ శ్రీ మహావిష్ణువుకి ఆ సందర్భంలో ఉన్న పర్పస్ ఏంటంటే హయగ్రీవుని యొక్క వధ, హయగ్రీవుని వధించడం అప్పుడు ఉన్నటువంటి ట్రూ పర్పస్. ఆయన వేరే అసురుల్ని సంహరిస్తూ అలసిపోయి ఉంటాడు అనమాట. ఇక్కడ మనకి అర్థమవుతుందంటే మన జీవితం యొక్క పర్పస్, నిజమైన పర్పస్ మనకి ఎదురు కానప్పుడు మనం వేరే చోట మనం వర్క్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ క్షణంలో శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే పద్మాసనంలో కూర్చొని వింటికి తల ఆనించి కూర్చున్నాడు. దీన్ని మీరు సింబాలిక్గా అర్థం చేసుకున్నట్లయితే పద్మాసనంలో కూర్చొని ఉన్నాడంటే ఆయన ఆధ్యాత్మిక అంటే మనమే కుండలిని జాగృతి గురించి, మనలో ఉన్న కుండలిని జాగృతి గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. సంధించిన అంటే వింటిని లాగి వింటి నారితో కట్టినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ బలం, ఆ ఫోర్స్ దాంట్లో నిలబడిపోయి ఉంటుంది అనమాట. మన కుండలిని శక్తి కూడా అలాగే
స్ట్రెచ్ చేసి బాగా లాగి ఉన్నటువంటి విల్లు లాంటిది. ఎప్పుడైతే దేవతలందరూ ఒక చెదపురుగుని అడిగి ఆ వింటి నారిని కట్ చేయమని చెదపురుగుని అడుగుతారు అన్నమాట. ఆ చెదపురుగు నిదానంగా వచ్చి ఆ వింటి నారిని అలా కట్ చేస్తుంది. కట్ చేయగానే ఆ విల్లు ఎప్పుడైతే అప్పటిదాకా వంగి ఉన్న విల్లు సడన్గా ఇలాగా ఓపెన్ అయిపోయి దానికి ఆనుకొని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తల ఎగిరిపోతుంది. అంటే వన్స్ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి సాధనా మార్గంలోకి కూర్చున్న తర్వాత మనలో ఉన్నటువంటి కుండలిని జాగృతి, అంటే ఈ విల్లు, ఆ విల్లులో ఉన్న బలమే మనలో ఉన్నటువంటి సంధించినటువంటి ఆ విల్లులో ఉన్న శక్తి మనలో ఉన్న కుండలిని శక్తి. వన్స్ అది జాగృతి అనేది జరిగిందంటే విష్ణువు యొక్క తల ఎగిరిపోవడం అంటే ఆయన నిజంగా తల ఎగిరిపోయిందని కాదు, మనకు మనం ఫలానా అన్నటువంటి ఐడెంటిటీ మనం క్రియేట్ చేస్తున్నాం. మన ఐడెంటిటీ మనం కోల్పోతాం. మనం అప్పటిదాకా ఉన్న ఫలానా, నేను ఫలానా అని చెప్పి నిర్మించుకున్నటువంటి ఈ ఐడెంటిటీని మనం కోల్పోతాం. ఐడెంటిటీని కోల్పోయినప్పుడు కంప్లీట్గా మన జీవితాన్ని డివైన్ హ్యాండ్ ఓవర్లోకి, మా భగవతి చేతిలోకి వదిలేసినప్పుడు మన పర్పస్ ఏంటి, మనం ఈ జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చిన ఈ సందర్భం కలటువంటి దానికి కల పర్పస్ ఏంటి అనేది మా భగవతి మన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని, ఎలాగైతే మహావిష్ణువు యొక్క తల బదులు హయగ్రీవ అంటే ఒక గుర్రం యొక్క తలని తీసుకొచ్చి ఆయనకి పెట్టి, హయగ్రీవుడుకి ఉన్న వరం ఏంటంటే నాలాంటి హయగ్రీవుడు అంటే అతని లాంటి వ్యక్తితోనే అతనికి మరణం ఉందనే వరం ఉందన్నమాట. సో ఆ వరాన్ని ఫుల్ఫిల్ చేసి హయగ్రీవ వధ జరిగేలాగా, అంటే ఒక ట్రూ పర్పస్, ఆ సందర్భంలో ఈ జన్మకు ఉన్నటువంటి ఆ పర్పస్ ఏంటి అనేది మా భగవతి అమ్మ తన చేతుల్లోకి తీసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క తలని హయగ్రీవ ఒక గుర్రం యొక్క తలని అమర్చి హయగ్రీవుని యొక్క వధకి కారణమయ్యేలా చేసింది. అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనం కంప్లీట్గా మన ఐడెంటిటీని లూజ్ అయిపోతాం, మనం కోల్పోతాం. అయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో అసలు నీ ట్రూ పర్పస్ ఏంటి అనేది తెలియాలి. అర్థం కాని పరిస్థితి ఉంది అంటే మనం అడగాల్సింది ఒకరిని అమ్మ. అమ్మవారి యొక్క పాదాలని పట్టుకొని మనం అలా మన సాధన మార్గాన్ని అలా కంటిన్యూ చేస్తే మన జీవితం అనే నావని ఆమె నడిపించడం మొదలు పెడతాం. అప్పుడు మనం కాదు నడిపేది ఈ జీవితాన్ని, కంప్లీట్గా అమ్మాయి గైడెన్స్ చేస్తుంది. మన జీవితానికి డైరెక్టర్గా ఆమె మారిపోతుంది. మనం ఒక నటుడు అంతే, ఆమె ఎలా చెప్తే అలా నటన చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అన్నమాట. సో మనం పుట్టి మన జీవితానికి ఒక పర్పస్ ఏంటి అనేది ఒక క్లూలెస్ సిచ్యువేషన్ కనుక ఎదురైతే, లేదా మనం ఒక ఫాల్స్ ఇమేజ్తో ఉన్నాము, నేను ఫలానా రైటర్ని, నేను ఫలానా డాష్ అంటూ నేను ఫలానా చాలా గొప్పవాడిని లేదా నిజాయితీపరుడైన, అంటే రకరకాల ఐడియాలు మన మీద మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉండిపోతాం. అసలు ట్రూ పర్పస్ ఏంటి, ఈ జీవితాన్ని యొక్క నిజమైన అవసరం అంటే వచ్చిన పని ఏంటి, ఇక్కడికి మనం వచ్చిన పని ఏంటి అనేది ఒక తెలియని పరిస్థితి కనుక మనకి ఎదురైతే, ఆ పరిస్థితి నుంచి
సరైన మార్గంలోకి మన జీవితానికి మనం పుట్టిన పర్పస్ ఏంటో ఆ మార్గంలోకి మన జీవితానికి పెట్టగలిగేది ఒకరే ఒకరు, అమ్మ. మా భగవతి యొక్క చేతుల్లోకి మన జీవితాన్ని ఎప్పుడైతే ఉంచామో ఆ క్షణం నుంచి మన జీవితం అనే నావని పూర్తిగా అమ్మే డైరెక్షన్ చేయడం మొదలు పెడుతుంది. అంటే మన జీవితం అనే నాటకాన్ని డైరెక్టర్గా ఆమె తీసుకుంటుంది. మన రోల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కంప్లీట్గా అమ్మ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు దేని గురించి ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది హయగ్రీవ దేవి భాగవతంలోని హయగ్రీవ అవతార వృత్తాంతం వెనుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరమార్థం అన్నమాట. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలను తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ అమ్మా.